సింహరాశి వారికి 5, 6, 7 తారీఖుల్లో నక్కతోక తొక్కినట్టే. అలానే కాకుండా మీకు అదృష్టం తలుపు తడుతుంది. విపరీతమైన సంపద, అలానే కాకుండా పేరు, ప్రతిష్టత, గౌరవం. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనకనండి, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. అలానే ఏంటంటే మీకు చాలా వరకు కూడా సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట. విపరీతమైన ధనలాభం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే కాకుండా ఏ పరిహారం చేయాలి, ఏం జరుగుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా సింహరాశి వారికి అండి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అంటే ఫిబ్రవరి 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ అంటే మీకు ఒక శుక్ర మహాదశ పడుతుందన్నమాట. అంటే మీ సుడి తిరుగుతుంది, మీకు అద్భుతమైన లాభాలు రాబోతున్నాయి. అలానే కాకుండా షేర్ మార్కెట్లో లాభాలు కూడా కలిగే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద పెద్ద పనులను చేపడతారు. ఆ పనుల వల్ల విపరీతమైన సంపద మీ సొంతం అవుతుంది. మీకు ఏంటంటే కనుక చాలా లాభదాయకంగా ఉంది. అలానే కాకుండా ఖర్చులు కూడా అలా పెరుగుతాయండి. ఎంతైతే సంపాదిస్తారో అంతకు మీరేంటంటే ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. అదొక్కటి మీరు చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది. అలానే కాకుండా ఏంటంటే మీపై చాలా వరకు కూడా నరదిష్టి అధికంగా ఉందన్నమాట. ఆ నరదిష్టిని తొలగించుకోవడానికి మనం చివరిలో పరిహారం చెప్పుకుందామండి. ఈ యొక్క సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక జీవితంలో మంచి అంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటూ తపన పడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారండి. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక 1కి 2 పనులు చేసేసుకొని వారి లైఫ్లో ఎలాగైనా సరే సెట్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. అలానే భగవంతుడు కూడా వాళ్లకు అలాగే ప్రోత్సాహం అందిస్తూ ఉంటాడని చెప్పొచ్చు. అంటే దైవానుగ్రహంతో ఇంకా వారు ముందుకు వెళుతూ ఉంటారు. ఒకసారి డౌన్ అయినప్పటికీ కూడా వారి లైఫ్ ఇంకొకసారి అది అంటే ఎదిగేలాగా చేసుకునేంత టాలెంటే ఈ సింహరాశి వారికి ఉంటుంది. సింహరాశి వారు సింహంలాగా గర్జిస్తారు. తప్పు చేయరు, కానీ తప్పు చేస్తే తల దించుకుంటారు. అసలు తప్పు చేయకపోతే వారంతా ఇంకా అంటే డేర్నెస్ వాళ్ళు ఎవ్వరు ఉండరని చెప్పొచ్చు. చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటేనండి చాలా చురుగ్గా ఉంటూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే కనుక పొగరు ఇలాంటివి ఉండవండి. నార్మల్గా ఉంటూ ఉంటారనమాట. అంటే మంచి మనసుని కలిగి ఉంటారు. ఆడవారు కావచ్చు, సింహరాశిలో మగవారు కావచ్చు, కొంచెం అంటే గంభీరంగా గట్టిగా అరుస్తూ ఉంటారు. వారి యొక్క అరుపుకే కొంతమంది భయపడిపోతూ ఉంటారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ తప్పుగా అనుకోకండి, ఇలా సింహంలాగా గర్జిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ప్రాణ స్నేహితుల కోసం అండి వీళ్ళ ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడరనమాట. అలానే సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మంచి హెల్పింగ్ నేచర్ అండి. ఒక రకంగా చెప్పాలంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, చాలామంది వీరి నుంచి హెల్ప్ తీసుకుంటారు, వీరి నుంచి సలహాలు తీసుకుంటారు, వీరి నుంచి చాలా నేర్చుకుని ఆ తర్వాత వీరిని ఏంటంటే కనుక దూరం పెట్టి వీరిని మోసం చేస్తూ ఉంటారు. సింహరాశిలో 99% అండి ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే సహాయం తీసుకోవటం, వీళ్ళతో అవసరాలన్నీ కూడా చేయించుకోవటం, ఆ తర్వాత వీరిని దూరం పెట్టడం, వీరిపై నిందలు వేయటం, వీరి వల్ల అంటే వాళ్ళ లైఫ్ చెడిపోయిందన్నట్టుగా ఏంటంటే కనుక వీరిని అంటే ఒక దోషిగా చూస్తూ ఉంటారనమాట. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇవ్వండి. అధికంగా మీరు విలువ ఇచ్చారనుకోండి చాలా వరకు కూడా మీరే నష్టపోతారు. ఎప్పుడు కూడా అండి ఎంత ప్రాణ స్నేహితులైనా సరేనండి, ఎంత నమ్మాలో అంతే నమ్మండి. ఆ ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కసారి మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది చాలా మందికి జరగవచ్చు, ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చూసేసుకుంటే సరిపోతుంది అనమాట. సింహరాశి వారికి అండి గుర్తుపెట్టుకోండి, దైవానుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా మీరు ఇంకా మీ ఇష్టదైవాన్ని పూజించడం వల్ల, దానం చేయటం వల్ల మీకైతే మంచి జరుగుతుందండి. సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే దానం చేయటం వల్ల రెట్టింపు సంపద వీరి సొంతం అవుతుందన్నమాట. దానం చేయటం వల్ల ఏంటంటే కనుక మీరు రూపాయి దానం చేస్తారేమో కానీ ఆ భగవంతుడు మీకు 2 రూపాయలను ఇస్తూ ఉంటాడనమాట. అందుకే వీలున్నప్పుడల్లా దానం చేయండి. దానం అంటే డబ్బే చేయాలని రూల్ ఏమీ లేదండి. మీ దగ్గర ఉన్నది అంటే మనం నార్మల్గా ఒక పేదవారికి ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టడం కానీ, మీ ఇంటికి వచ్చిన అంటే భిక్షం తీసుకోవడానికి వచ్చిన వాళ్లకు మీకు తోచిన అంటే బియ్యం కావచ్చు, మీకు తోచిన ఏవైనా సరే దానం చేయొచ్చు అనమాట. అలా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీరు అబ్జర్వ్ చేసుకోండి, కావాలంటే దానం చేయండి. మీకు ఎంత లాభదాయకంగా ఉంటుంది, మీకు ఎంత అంటే కలిసి వస్తుంది అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. అలా అని ఇప్పుడు దానం చేయగానే వెంటనే మీ కోట్లు వస్తాయని కాదండి. కాకపోతే ఏంటంటే కనుక మీకు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానమే మిమ్మల్ని చక్కగా కొన్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది. దానం చేయండి. దానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దానం చేసేటప్పుడు మీ సమస్య కావచ్చు, మీ కష్టం కావచ్చు, లేదంటే మాకు బాగుండాలి అనేసి దానం చేస్తే ఇంకా మంచిదనమాట. ఇలా దాన ధర్మాలు చేయటం చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయన్నమాట. ఆ దాన ధర్మాలే. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, అధికంగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు. అలానే కాకుండా మీ యొక్క అంటే తోబుట్టుల్లో కూడా మిమ్మల్ని కొంచెం
ఏంటంటే కనుక జలస్గా ఫీల్ అయ్యేవారు, మిమ్మల్ని చూస్తే ఓర్వలేని వారు, అసూయపడేవారు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా మీకు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతుంది. వాళ్ళను కూడా కొంచెం దూరం పెట్టండి. అంటే దూరం పెట్టండి అంటే కనుక వాళ్ళ నుంచి విడిపోండి, వాళ్లకు అంటే దగ్గర అవ్వకండి అని కాదు, మాట్లాడండి. కాకపోతే మీ పర్సనల్ విషయాలను వాళ్లకు చెప్పకండి, వాళ్ళతో షేర్ చేసుకోకండి. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా అండి 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ. 5వ తేదీ మనం చూసుకున్నట్టయితే బుధవారం వస్తుందండి. మనకు బుధవారం రోజున సింహరాశి వారండి చాలా బిజీగా ఉంటారండి. పనుల్లో చాలా బిజీగా ఉంటారు. పెద్ద పెద్ద పనులు చేపడతారు. పనులన్నీ కూడా ఏంటంటే కనుక ఒకటేసారి మీద పడతాయి. పని వల్ల కొంచెం ఒత్తిడి అనేది పెరుగుతుంది. పని ప్రెషర్ అనేది వీడి మీద అంటే పడుతుందన్నమాట. పనుల్లో ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. అయినప్పుడు కూడా ఆ పనులు పూర్తి చేయాలని చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు చెబుతాం కదా, 2 రోజులు చేసుకునే పని ఒక రోజే సింహరాశి వారు చేస్తూ ఉంటారనమాట. ఏదైనా మొదలు పెడితే అదంతా కూడా కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేయకపోతే ఇంకా వీరికి నిద్ర పట్టదు. అలానే కాకుండా ఏంటంటే తిన్నది కూడా పైకి పట్టదు. అలా ఉంటూ ఉంటారు కొంతమంది సింహరాశిలో. కాబట్టి ఏంటంటే పనులు అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ పనుల వల్ల మీకు మంచి లాభదాయకం ఉంటుంది. అలానే ఖర్చు కూడా అలానే ఉంటుందని చెప్పొచ్చు. ఈ రోజు ఏంటంటే కనుక 5వ తేదండి. మీకు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటారు. పనుల్లో హడావుడి ఉంటుంది. పనులన్నీ కూడా పూర్తి చేయాలనుకుంటూ ఉంటారు. పనులు పూర్తి కాకపోతే సహాయ సహకారాలు తీసుకుంటారు. అలానే కాకుండా పెట్టుబడుల విషయంగా కూడా బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో మీకు పెద్దగా కలిసి రాదండి. అందుకే వాటి జోలికి వెళ్ళకండి. అలానే కాకుండా వాటి నుంచి కొంచెం ఈ ఫిబ్రవరి నెల వరకు కూడా మీరు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఎవరైనా ఉన్నా ఒకవేళ పెట్టుబడి పెట్టాలనుకున్నా కానీ భారీగా మోసపోతారు. ఇదొక్కటి మాత్రం చూసుకోండి. ఇంకా ఈరోజు విద్యార్థులకు అంటే అలానే కాకుండా వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్లకు, సాఫ్ట్వేర్లకు, అన్ని రంగాల వారికి బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎడమ చేతి బాగా లాగటం, లేదంటే కనుక బీపీ డౌన్ అవ్వటం, లేదంటే మీకు బాగా మెడనరాలు కావచ్చు, కాళ్ళ నొప్పులు కావచ్చు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇదంతా కూడా టెన్షను, ప్రెషరు దీనివల్ల అవుతుంది. అది చూసుకోండి సరిపోతుంది. ఇంకా భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. అన్ని రంగాల వారికి కూడా బాగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయండి. అది చూసేసుకోండి సరిపోతుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. అలానే ఈ రోజుల్లో ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా మీరు అంటే బంధువుల ఇంటికి వెళ్ళటం, కొన్ని శుభకార్యాలలో పాల్గొనటం, అలానే చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటం, అలానే దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా రావచ్చు అనమాట. ఇక 6వ తేదీ కూడా అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాలకు పెద్దగా కలిసి రాదు. అలానే కాకుండా వృత్తి చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఒక 70% కలిసి వస్తుంది. మిగతాది 30% కలిసి రాదని చెప్పొచ్చు. ఇక మిగతాది చూసుకున్నట్టయితే ఈ రోజు ఏంటంటే కనుక సింహరాశి వారికి అండి శత్రువులతో కొంచెం ముప్పు పొంచి ఉందన్నమాట. ముప్పు అంటే ఏమీ లేదు, శత్రువులే కావాలని మీతో గొడవ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శత్రుత్వానికి దూరంగా ఉండండి. అంటే వీరు శత్రువులే అని మనం చెప్పలేము. మన ఇరుగువారు పొరుగువారితో కూడా గొడవలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఉదయం కావచ్చు, సాయంత్రం కూడా కావచ్చు. కాబట్టి అది చూసేసుకోండి. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. భార్యాభర్తల పరంగా సంకేతం బాగుంటుందండి. అంటే చాలా వరకు కూడా భార్యాభర్తల పరంగా ఏవైనా విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. ప్రేమికుల పరంగా కూడా విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది. ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. విద్యార్థుల పరంగా కూడా బాగుంటుందండి. విద్యలో బాగా రాణించగలుగుతారు. మంచి అంటే ఇలా మనం చూసుకున్నట్టయితే మంచి పేరు ప్రతిష్టత తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. ప్రతి పని సక్సెస్ అవుతుంది. కోర్టు కేసుల్లో అనుకూలత లభిస్తుంది. అలానే కాకుండా వారసత్వపు అంటే ఆస్తులు ఉంటాయి కదా, వాటి మీద చర్చించే అవకాశం ఉంటుంది. వారసత్వ ఆస్తులు కూడా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంటే వస్తాయని కాదు, వాటి మీద ఏంటంటే చర్చించే అవకాశం అయితే ఉంటుంది. అలానే కొంచెం ఏంటంటే లాభదాయకంగా ఉంటుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ప్రతి పనిని కూడా ఏంటంటే కనుక మీరు అంటే కంప్లీట్ చేయాలని చూస్తూ ఉంటారు. అలానే ఏంటంటే కనుక ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల ఏంటంటే మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి అని చెప్పొచ్చు. 6వ తేదీ కూడా అనుకూలించే రోజు అండి. అలానే ఈ యొక్క సింహరాశిలో ఎవరికైతే పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. వాళ్లకు ఇబ్బంది అనేది ఉండదు. కొంచెం సంతోషంగా ఉంటారు. ఈరోజు కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎంత సంపాదిస్తున్నామో అంత ఖర్చు అయిపోతుందని ఏంటంటే ఒక బాధ అనేది మీలో కనిపిస్తూ ఉంటుంది. కానీ అది బయటికి కనపడకుండా మనసులోనే ఆలోచించుకుంటూ ఉంటారనమాట. 6వ తేదీ కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి 6వ తేదీ కూడా మీకు బాగానే ఉంటుంది. 6వ తేదీ అంటే మనకు గురువారం అనమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 7వ తేదీ శుక్రవారం వీలుంటే లక్ష్మీదేవిని పూజించండి. లేకపోతే ఏంటంటే కనుక ఇష్టదైవాన్ని ఆరాధించండి. దగ్గరలో అమ్మవారికి సంబంధించిన ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక మీరు చక్కగా దైవారాధన చేయటం, అలానే దైవాన్ని ఆరాధించడం ఇలాంటివి చేసుకోండి. ఈ యొక్క రోజు మీకు ఏంటంటే ధనం మీ చేతికి అందుతుంది. మీరు ఏదైతే అంటే ఏదైనా వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు కొనుగోలు చేయాలనుకున్నారు కదా, అది కొనుగోలు చేసే
చేసే అవకాశం అయితే ఉంటుంది. అడిగిన వారు డబ్బిస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ డబ్బుతో మీరు కొంచెం అంటే చేయాల్సిన బిజినెస్ కావచ్చు, వాయిదా పడిపోయాయి కదండి మీ బిజినెస్లు కావచ్చు, కొన్ని పనులు ఆ పనులను కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలానే భార్యాభర్తల పరంగా అన్ని రంగాల పరంగా ఏంటంటే బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. అలానే ఏంటంటే కనుక సింహరాశి వారికి అంటే పేరెంట్స్ పరంగా కొంచెం ఇబ్బంది ఉంటుందండి. అంటే చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే కొంచెం ఇబ్బంది కలుగుతుందన్నమాట. వాళ్ళే ఏంటంటే కనుక ఇబ్బందిని క్రియేట్ చేస్తారు. అలానే ఏంటంటే కనుక కొంచెం మీకు నరదిష్టి అధికంగా ఉందండి. నరదిష్టి వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు. నరదిష్టి వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నారు. నరదిష్టి ఉంటే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, అనారోగ్య సమస్యలతో పాటు ఎక్కువగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఒక క్రమంగా చేసుకోవాలి, ఒక విధి విధానంగా పాటించుకోవాలి. అలానే కాకుండా ఒక ప్రణాళికలాగా రూపొందించుకోవాలనుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా వీరు సింహరాశి వారు. అలానే కాకుండా ఒక పని అయిపోయిన తర్వాత ఇంకొక పని మొదలు పెడతాం, ఇలా ఏంటంటే వీరి యొక్క ఆలోచన అనమాట. వీళ్ళు చూడటానికండి చాలా సింహంలాగా గర్జిస్తారు, కానీ వీళ్ళకు ఉండే టాలెంట్ ఏంటంటే కనుక ఆలోచన అండి. వీరి ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే వీరిని ఒక స్థాయికి తీసుకెళ్తుంది. ఎప్పుడు కూడా అండి సింహరాశి వారు చూడటానికి ఎలా ఉంటారంటే కనుక వీళ్ళ దగ్గర రూపాయి లేకపోయినా కానీ వీళ్ళ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అన్నట్టుగా ఉంటూ ఉంటారన్నమాట. అలా ఏంటంటే సింహంలాగా కొంచెం ప్రౌడ్గా ఉంటూ ఉంటారు. అంటే ప్రౌడ్ అంటే కనుక మంచిగా అలా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళది వీళ్ళు సంపాదించుకొని వీళ్ళది వీళ్ళు అంటే ఆ పూట గడుపుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చూసిన వాళ్ళు ఏంటంటే కనుక అమ్మో బాగా సంపాదించుకుంటున్నారు, బాగా ఎదుగుతున్నారనేసి కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారనమాట కొంతమంది. మీ బంధువర్గంలో అలానే కాకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో ఏంటంటే చాలామంది కూడా మిమ్మల్ని అంటే అపార్థం చేసుకుంటూ ఉంటారు. బాగా డబ్బు ఉంది, బాగా ఎదుగుతున్నారు, బాగా ఏంటంటే కనుక ఇలా అంటే మాకంటే ఎక్కడ ముందెళ్తారు అని కొంతమంది కుళ్ళు కుతంత్రాలు అలానే కాకుండా దిష్టి దోషాలు ఇవన్నీ కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకే సింహరాశి వారండి వీళ్ళున్నప్పుడల్లా కూడా ఏంటంటే కనుక ఆవాలను తీసేసుకొని తల చుట్టూ తిప్పేసి 3 సార్లు ఆవాలను ఏంటంటే బజాట్లో పడేయండి, లేదంటే రోడ్డు మీద పడేయండి. ఇలా పడేయటం వల్ల నరదిష్టి, చెడు దిష్టి అలానే కాకుండా మీపై ఉండే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ఈ 3 రోజులు కూడా అండి మీకు లాభదాయకంగా ఉంటుంది. కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి. పూర్వకాల ఆస్తులు అంటే వారసత్వంగా వచ్చే ఆస్తుల పరంగా బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది, లాభదాయకంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. శత్రువులు ఏంటంటే కనుక మిత్రుల్లాగా మారాలి, మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారిని దూరం పెట్టండి. మీతో అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులతో కూడా మీరు కొంచెం తూచి మాట్లాడండి. మీ యొక్క బంధువర్గంలో కూడా కొంచెం చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుందండి మీకు.